హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే అడ్మిషన్స్ టైం స్టార్ట్ అయిపోయింది, ఇంకా రెస్ట్ అనేది లేదు మిత్రమా. లెటెస్ట్ స్టార్ట్. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, డిఫరెంట్ ఎగ్జామ్స్, డిఫరెంట్ పంచాయతీలు మొత్తం మనం 1 by 1గా డిసెక్షన్ చేయాల్సిందే. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ నైజర్. మొత్తం చూసేద్దాం. నైజర్లో అడ్మిషన్ ప్రాసెస్ ఏంది, కోర్సెస్ ఏంది, స్కాలర్షిప్స్ ఏంది, ప్లేస్మెంట్స్ ఏంది, క్యాంపస్ లైఫ్ ఏంది. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్. Don't forget to subscribe the channel and click on bell button to get the notifications. Okay, so first of all, what is NIZAR Bhubaneswar? NIZAR అనేది దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. ఇది అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది లొకేషన్ వచ్చేసి భువనేశ్వర్, ఒరిస్సాలో ఉంది. సైన్స్ రీసెర్చ్లో భారతదేశంలో ఇది నెంబర్ 1 పొజిషన్. ఓకే, దీంట్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమేమి సబ్జెక్ట్స్లో ఉన్నాయన్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్. సో కోర్ సబ్జెక్ట్ అన్నింటిలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చదువుకున్నట్లయితే మీకు పిహెచ్డీ అండ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి కూడా అవకాశం ఉంది. సరే, ఆల్రెడీ ఐజర్స్ ఉన్నాయి కదా, మరి దీంతో ఏంది పంచాయతీ, ఐఐటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏం తేడా అన్నట్లయితే నైజర్ అనేది ఐజర్ కన్నా, అదేవిధంగా ఐఐటీస్ కన్నా బెటరా కాదని చూసినప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ నైజర్ వచ్చేసి దీని యొక్క డైరెక్ట్ అసోసియేషన్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి టాప్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో వీళ్ళకి ఇంటర్న్షిప్ చేసేటువంటి అవకాశం వస్తుంది. మనకి ఐఐటీస్లో తీసుకున్నప్పుడు ప్రధానంగా వాళ్ళు ఇంజనీరింగ్ మీద ఫోకస్ పెడతారు, బట్ నైజర్స్లో తీసుకున్నప్పుడు ఇది ఫండమెంటల్ సైన్సెస్ మీద మరియు రీసెర్చ్ మీద ఫోకస్ మొత్తం ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్, నెస్ట్ అంటారు. సో ఇది ఒక హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. మీరు 12th చదువుకున్నటువంటి పిల్లలందరూ సైన్స్ స్ట్రీమ్లో దీనికి ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. బెస్ట్ సైంటిఫిక్ మైండ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూట్లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. సో కోర్సెస్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏముంటాయని చూసినప్పుడు దీంట్లో 5 years బీఎస్సీ, ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఈచ్ అండ్ డిఫరెంట్. ఆల్రెడీ చెప్పిన నేను ఫిజిక్స్ ఒక రకమైన డిగ్రీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ కూడా ఉందన్నమాట. సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పిహెచ్డీ అండ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కూడా స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్లో కూడా చేయొచ్చు. సో దీంట్లో థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో 50% ఉన్నట్లయితే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ కూడా 50% ఉంది. సో దీంట్లో స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉందన్నప్పుడు నైజర్ వచ్చేసి మ్యాక్సిమం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందండి. ఫీజు కూడా మ్యాక్సిమం నిల్లే ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక 60,000 రూపాయలు ఇన్స్పైర్ స్కాలర్షిప్ అని కూడా ఇస్తారు. అదేవిధంగా మీరు కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేసినా, ఇంటర్న్షిప్ చేసినా కానీ మీకు అడిషనల్ అమౌంట్ కూడా వస్తుంది. ట్యూషన్ ఫీజు చాలా తక్కువ ఉండడం వల్ల ఒక మంచి ఎడ్యుకేషన్ మామూలు వాళ్ళకి కూడా యాక్సెసిబుల్ ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. సో మొత్తం ఈ యొక్క నైజర్ ఏదైతే క్యాంపస్ తీసుకున్నప్పుడు 300 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉందండి. సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీస్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, మ్యాసివ్ సెంట్రల్ లైబ్రరీ, ఇంటర్నేషనల్ జర్నల్స్తో భర్కే రతాయి, మొత్తం నిండి ఉంటుంది. కంఫర్టబుల్ హాస్టల్స్ విత్ సింగిల్ ఆక్యుపెన్సీ. మీరు సీనియర్స్ అయితే సింగిల్ ఆక్యుపెన్సీ దొరుకుతుంది. మీరు ఏదైనా జూనియర్స్ అంటే ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మాత్రం 2 sharing అట్లా 3 sharing ఉంది. సో అదేవిధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనుకోండి, టెన్నిస్ కోర్ట్స్ అనుకోండి, క్రికెట్ గ్రౌండ్స్ అనుకోండి, జిమ్ అనుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. సో మీ ఓన్లీ చదవకటే సార్, మరి కల్చరల్ క్లబ్స్లో ఉన్నాయండి. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కల్చరల్ క్లబ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈవెంట్స్ అనేవి కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. లైఫ్ అనేది వైబ్రెంట్గా, ఎంగేజింగ్గా ఉండడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇన్స్టిట్యూట్లో చేయడం అనేది జరిగింది. సో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయని చూసినప్పుడు నైజర్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే ఐజర్ లాంటి ఇన్స్టిట్యూట్, దే డోంట్ ఫోకస్ ఆన్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టరండి. బేసికల్గా ఇక్కడికి వెళ్ళేటువంటి పిల్లలు ఏ మైండ్ సెట్ వెళ్ళాలన్నట్లయితే మేము బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయాలి, అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో పనిచేయాలి, బార్క్ అంటారు, ఇస్రో అంటారు, అదేవిధంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. సో ఈ 3 కూడా భారతదేశానికి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత గొప్ప ఇన్స్టిట్యూట్స్. మీరు అందరూ ఈనే ఉంటారు. బార్క్ అంటే హోమీ బాబా ఎవరైతే ఉన్నారో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది చాలా రీసెర్చ్లో ముందున్నటువంటి, ఇస్రోలో పనిచేయడం అనేది చాలా మందికి కలగా ఉంటుంది. కానీ దానికి వెళ్ళేటువంటి దారి లేక ఎడబోయేసి ఏరోనాటికల్ ఇంజనీరింగో అటువంటి, లేకపోతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకొని మీరు బయట నుంచి పోయేదంతా కష్టం. మీకు నిజంగా ఉన్నట్లయితే మీరు 5th, 6th క్లాస్ నుంచి ఐఐటీ ఓరియంటేషన్ బదులు మీకు నైజర్లో సీట్ కొట్టాలనేది పిల్లలకు నేర్పించేటువంటి సమస్యలు వస్తే బాగుండని అనిపిస్తుంది. అందరూ పోయేసి దాని మీద పడకుండా కనీసం ఒక ఇన్స్టిట్యూట్ అయినా భారతదేశ వ్యాప్తంగా ఈ ఐజర్స్లోకి వెళ్ళేదానికి సపరేట్గా పిల్లల్ని ట్రైన్ చేస్తే బాగుండేది. ఈవెన్ నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు పెట్టినా అది వెల్కమే, ఎందుకంటే అందరినీ ఒకే ఘాటిని కట్టకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
యూనివర్సిటీలో పిహెచ్డీ చేసేదానికి చాలా ఇన్విటేషన్స్ వస్తుంటాయండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా సైంటిఫిక్ మైండ్స్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏదైతే రీసెర్చ్, కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ క్యూఎస్ ర్యాంక్లో ఉన్నటువంటి సైన్స్ యూనివర్సిటీస్ కూడా వీళ్ళకి పిలిచి పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కాకుండా దాంతోపాటు లక్షలాది రూపాయల అమౌంట్ కూడా వీళ్ళకి ఆ యొక్క పిహెచ్డీ చదువుకునేటప్పుడే ఇస్తారనమాట. ఓకే, వీళ్ళ గవర్నమెంట్లో కూడా అత్యున్నతమైనటువంటి పొజిషన్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నైజర్ నుంచి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఆస్పెక్ట్, ఈ మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లలు ఈ నైజర్లో మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ గైడెన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు ఎండ్ అయ్యేంత వరకు ఎటువంటి పేపర్స్ ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చేస్తూ ఉంటాను. సో మీరు నైజర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలనుకున్నట్లయితే మరొకసారి మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ నొక్కండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.